యూనివర్సిటీ అధికారుల బండారం బయటపడే అవకాశం ఉందని మీరు బలంగా నమ్ముతున్నారు? పక్కా తప్పకుండా పడుతుంది. ఒకవేళ పడితే దాని పట్ల మీరు చేయాల్సినటువంటి కర్తవ్యాలు ఏమిటి? మాకు రావాల్సిన ప్రమోషన్ మేము తీసుకుంటాం. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళకు శిక్ష వస్తుంది. శిక్ష వస్తుందని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు సార్? మీరు కాదు కదా హైకోర్టు. కంప్లైంట్ చేస్తాం కదా యూజీసీ వాళ్ళకు, ఇట్లా మాకు అన్యాయం జరిగిందని గవర్నమెంట్కి కూడా రాసి పంపుతాం. మీరు ఎంతమంది ఉంటారు సార్ మొత్తం నష్టం వాటిల్లిన వాళ్ళు? మొదట 30 మంది చేసాము, వస్తాము. ఎందుకంటే ఆ స్టైమినా మాకు ఉంది. ఒక్కటి చేసినా ఇద్దరు చేసినా కూడా సమస్య అనేది, మా హక్కు అనేది చాలా న్యాయమైనది కాబట్టి ఈ న్యాయమైన హక్కును సాధించడానికి ఎంతవరకు ముందు పోతాము. మీ ఎంతమంది అయ్యిండ్రు మేడం మొత్తం? 47 మంది రిజెక్ట్ అయ్యాము. మరి 47 మందిలో మరి క్వాలిటీని బట్టి మేము ప్రమోషన్ ఇచ్చినాము అనేది వాళ్ళ అభిప్రాయం ఉంది కాబట్టి దాని పట్ల మేము క్వాలిటీని బట్టి ప్రమోషన్ ఇచ్చామని ఓరల్గా చెప్తున్నారు. ఇప్పుడు క్వాలిటీ మెజర్ చేయాలంటే ఏదో ఒక ప్రిన్సిపల్ ఉండాలి, ఏదో ఒక రూల్ ఉండాలి పాటించడానికి. నాకు నచ్చలేదు కాబట్టి క్వాలిటీ లేదు, నాకు నచ్చలేదు కాబట్టి క్రెడెన్షియల్స్ లేవు అని అంటే చాలా కష్టం కదా. వర్తమానం ఛానల్కి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథులు ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీలో సిఏఎస్ పేరుతో, అంటే అసిస్టెంట్ నుంచి అసోసియేట్కు, అసోసియేట్ నుంచి ప్రొఫెసర్కు కావాల్సినటువంటి సందర్భంలో యూనివర్సిటీ యాజమాన్యము ప్రతిభ ఉన్న వాళ్ళను గుర్తించలేదు అనేటువంటి అంశంతో మాకు ప్రతిభ ఉంది, మాకు ఆ ప్రతిభను గుర్తించకుండా కావాల్సుకున్న వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చినటువంటి సందర్భం అని అనుభవం పేరుతో వచ్చి చాలామంది 147 రోజులుగా యూనివర్సిటీ పిల్లలకు పాఠాలు చెప్పి మళ్ళీ యూనివర్సిటీ బయటకు వచ్చి వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో అసలు ఏంటి వాళ్ళ సమస్య? వీళ్ళ వైపు తప్పున్నదా, యూనివర్సిటీ యాజమాన్యం వైపు తప్పున్నదా, అసలు వీళ్ళ యొక్క ఆవేదన యొక్క దుఃఖం ఏమిటో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది సమాజంలో బాగా చర్చాపరమైనటువంటి అంశంగా మారింది. విద్యార్థులు కావచ్చు, సమాజం కావచ్చు, లేకపోతే అధికారిక స్థాయిలో కావచ్చు, అందరూ కూడా అసలు ఏంది ఇన్ని రోజుల నుంచి వీళ్ళు ఇంత పోరాటం చేస్తూ ఉన్నారు, వీళ్ళ బాధ ఏంది, వీళ్ళ కష్టం ఏంది అనేటువంటి క్రమంలో మన వర్తమానం ఛానల్ కూడా వాళ్ళ సమస్యను తీసుకొని అసలు ఈ వీళ్ళలో నిజముందా, వాళ్ళలో నిజముందా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ముగ్గురు, నెతానియల్ సారు, మాధురి మ్యామ్, రమేష్ సారు వీళ్ళు ఉన్నారు. ఒక్కసారి వీళ్ళని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం తెలియపరుస్తూ. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఓకే, మీరు 147 రోజులుగా చేస్తున్నటువంటి సందర్భం, అసలు మీ సమస్య ఏంటి, మీకు జరిగిన నష్టం ఏంది, మీకు వచ్చే జీతం సరిపోవట్లేదా? వచ్చే జీతం సరిపోవట్లేదు అంటే జనరల్గా ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్లో 6 years 12 years ఇంక్రిమెంట్స్ అని ఉంటాయి. కానీ యూనివర్సిటీ టీచర్స్కి 6 years 12 years ఇంక్రిమెంట్కి బదులుగా కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని ఉంటుంది. అంటే ఇన్ సర్వీస్లో ఒక ఇంక్రిమెంట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ సిఏఎస్ ప్రమోషన్స్కి మన యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ అయిన తర్వాత మేము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకి యాజమాన్యము ప్రమోషన్స్ ఇస్తుంది. ఇక్కడ జరిగిన కొసమెరుపు ఏంటంటే మేము సిఏఎస్ ప్రమోషన్కి ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది అంటే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్. ఇప్పుడు రిజెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేసి రిజెక్ట్ అయిన వాళ్ళ మాత్రమే. మొన్న 140 మంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి ఇచ్చారు, వాళ్ళకి ఈ రూల్స్ ఏమీ పాటించలేదు. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. ఎవరికి ఈ రూల్స్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేయడం అనేది ఏ యూనివర్సిటీలో కూడా ఉండదు. సెంట్రల్ యూనివర్సిటీలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇక్కడ ఈ యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం ఇంటర్వ్యూలో రిజెక్షన్ అనేది లేదు. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది కేవలం 20%కి మాత్రమే కన్సిడర్ చేయబడిద్ది. కానీ మాకు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ కూడా ఒకరోజు ముందు 2 రోజుల ముందు ఇచ్చి మీ ఇంటర్వ్యూని మాత్రమే తలమానికంగా తీసుకొని రిజెక్ట్ చేసాము అని యూనివర్సిటీ యాజమాన్యం చెప్పడము, దానికి రిజెక్షన్కి సరైన కారణాలు చూపించకుండా నైపుణ్యత లేదు, లేకపోతే Q1 Q2 Q3 జనరల్స్ లేవు, పబ్లికేషన్స్ అని చెప్పడము. అలా చూసుకుంటే నాకు Q2 Q3 ఒక్క పేపర్ Q4 పేపర్ ఉంది పబ్లికేషన్. మరి అలాంటప్పుడు నేను ఎలిజిబులే. నేను ఏ విధంగా ఎలిజిబుల్ కాలేదు అని తెలియకుండా ఒక 5 నెలల నుంచి ఒక టీచరు నువ్వు రిజెక్ట్ అయినావు, కానీ ఎందుకు రిజెక్ట్ అయినావో నీకు తెలియదు అని అంటే అది ఒక రకమైన మానసిక క్షోభ మాత్రం. దీనికి గాను మేము ఏం చేసినాము, ఆర్టీఐ చేసినాము. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ని రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాము ఏ విధంగా మేము ఏ రూల్ ప్రకారం రిజెక్ట్ అయ్యామని. అదే కాకుండా పర్సనల్గా మేము ఒక లెటర్ ఇచ్చాము, రిక్వెస్ట్ లెటర్ వైస్ ఛాన్సలర్ గారికి. ఇట్లా మేము ప్రతిరోజు అడుగుతూనే ఉన్నాం రిజెక్షన్కి ఒక సరైన రూల్ ఏంటి అని. ఇంతవరకు ఏ ఒక్కరోజు కూడా 147 రోజులైతే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ, లేకపోతే వాళ్ళ
దగ్గర ఉన్న రిజిస్ట్రార్ నుంచి కావచ్చు, లేకపోతే ఇంకెవరి దగ్గర నుంచైనా కానీ మాకు ఎలాంటి సమాధానం లేదు. లేకపోగా నైపుణ్యత లేని వాళ్ళకు మాత్రమే మేము ప్రమోషన్ ఇవ్వలేదు అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, ఇప్పుడు మేము ఇంటర్వ్యూ నిర్వహించినాం, కానీ ఇంటర్వ్యూలో వీళ్ళు ఇంగ్లీష్ చక్కగా చెప్పలేదు, వీళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము జెన్యున్గా అకౌంటబిలిటీగానే చేసినామని అధికారికులు చెప్తుండ్రు. నిజంగా మరి మీ అందరిలో మీరని కాదు, మీ ఎంతమంది అయ్యిండ్రు మేడం మొత్తం? 47 మంది రిజెక్ట్ అయ్యాము. మరి 47 మందిలో మరి క్వాలిటీని బట్టి మేము ప్రమోషన్ ఇచ్చినాము అనేది వాళ్ళ అభిప్రాయం ఉంది, కాబట్టి దాని పట్ల మీ అభిప్రాయం? క్వాలిటీని బట్టి ప్రమోషన్ ఇచ్చామని ఓవరాల్గా చెప్తున్నారు. ఇప్పుడు క్వాలిటీ మెజర్ చేయాలంటే ఏదో ఒక ప్రిన్సిపల్ ఉండాలి, ఏదో ఒక రూల్ ఉండాలి పాటించడానికి. నాకు నచ్చలేదు కాబట్టి క్వాలిటీ లేదు, నాకు నచ్చలేదు కాబట్టి క్రెడెన్షియల్స్ లేవు అని అంటే చాలా కష్టం కదా. ఇంగ్లీష్ రావని వాళ్ళకి లేకపోతే స్పీకింగ్ లేని వాళ్ళకి మేము ఇచ్చాము అంటే దెన్ యూ షుడ్ కమ్ టు ద క్లాస్ హూ ఆర్ టేకింగ్ ద క్లాసెస్ ఆర్ నాట్. లేకపోతే ఏం జరిగింది, అట్లీస్ట్ పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. రెగ్యులర్గా క్లాస్లో వెళ్ళే వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వకుండా ఇక వేరే విషయాలు అంటే ఇక మాకు తెలియదులేండి. కానీ ఇప్పుడు ఏమంటున్నామంటే, సరే ఓకే మాకు కెపాసిటీ లేదు, ఇచ్చిన వాళ్ళందరి అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చిన వాళ్ళందరివి మావి కూడా బయట పెట్టండి. వాళ్ళు ఏ విధంగా ఎలిజిబుల్ అయ్యారో మేము కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు మాకు తెలియట్లేదు కదా ఎందుకు ఎలిజిబుల్ కాలేకపోయినాం మేము అనేది. తెలియనప్పుడు తెలుసుకునే బాధ్యత ఒక పౌరుడిగా నాకు ఉంది. పౌరులం మేము, దేశ పౌరులం ఎవరమైనా కానీ దేశ పౌరులుగా మాకు ఒక బాధ్యత ఉంది. మాకు ఎందుకు మేము ప్రమోషన్ రాలేదు అని తెలుసుకునే బాధ్యత మాకుంది. దాని హక్కు కూడా మాకుంది రాజ్యాంగం ప్రకారం. మేము అడిగేది ఎందుకు రాలేదు అని. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి క్వాలిటీ ఉందంటే అవును మేము కూడా ఇదే సమాజంలో బతుకుతున్నాము. ఒకళ్ళకి క్వాలిటీ ఉండి మాకు క్వాలిటీ లేదు అని అంటే ఓకే, వెల్ అండ్ గుడ్, మేము కూడా ఆ క్వాలిటీకి రీచ్ కావడానికి ట్రై చేస్తాం. కానీ ఏ క్వాలిటీ మాకు లేదో మాకు తెలియాలి కదా. ఏ క్వాలిటీ లేదు, అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడంలో క్వాలిటీ లేదా, లేకపోతే ఇంకేదైనా చేయడానికి మాకు క్వాలిటీ లేదా, మరి ఏ విధంగా మేము అంటే వీ షుడ్ నో దట్ బై వాట్ రీజన్ వీ రిజెక్టెడ్. అది ఆ క్వాలిటీ ఏదో కూడా తెలిస్తే వీఆర్ రెడీ టు లెర్న్ ఇట్. వీఆర్ నాట్ సేయింగ్ దట్ వీ విల్ నాట్ లెర్న్, వీఆర్ మోర్ ఎనఫ్ అండ్ మాకేదో చాలా పెద్దగా మొత్తం తెలిసిపోయి మేము అన్నిటికంటే ఎఫిషియెంట్ కానీ మాకు ఇవ్వలేదని మేము అనట్లేదు. మాకు తెలియంది నేర్చుకోవడానికి మేము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రమోషన్ అనేది ఆ రీజన్తో రిజెక్ట్ చేస్తారా? ఒకవేళ చేస్తే ఆ రూల్ని మాకు చూపించమని అడుగుతున్నాం మేము, అంతే. అయితే ఇదే క్రమంలో మీ మీద ఒక ఆరోపణ ఏంటంటే, మేము క్వాలిటీతోనే ఇంటర్వ్యూ పేరుతో అందరినీ తీసుకున్నాము, కానీ వీళ్ళు క్వాలిటీ లేకున్నా కూడా వీళ్ళ వెనక ఒక అవుట్ ఆర్ఎస్ఎస్ ఉన్నది కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. ఇది కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఒకటి విషయం ఏంటంటే, సమస్య ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే, నాకు పలానా చోట దెబ్బ తగిలింది, ఆ దెబ్బకి కారణం వైస్ ఛాన్సలరే, దానికి సమాధానం చెప్పాలని నేను అంటున్నాను. ఆ దెబ్బకి కారణం చెప్పకుండా, దానికి దెబ్బ ఎందుకు తగిలిందో చెప్పకుండా వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అవుటా అని అంటే, నేను ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ, తర్వాతనే అవుటానా లేకపోతే ఇంకేమన్నా. ఇంకా నేను అసలు ఆర్ఎస్ఎస్ఏ కాదు. నేను ఆర్ఎస్ఎస్ అంటే ప్రూవ్ చేయమనండి, నేను ఎట్లా ఆర్ఎస్ఎస్ అనేది నా కుటుంబ నేపథ్యం తీసుకోమనండి, నేను తీసుకోమండి. నేను ఏ యూనియన్లో పనిచేయలేదు. బిలీఫ్ అనేది వేరు, పనిచేయడం అనేది వేరు. అవును నేను అవుటాలో పనిచేసిన, ఎందుకు పనిచేసిన నేను నా రీజన్స్ నాకున్నాయి, నాకు నచ్చినప్పుడు నేను పనిచేశాను. దానికి నువ్వు అవుటా కాబట్టి రిజెక్ట్ చేశాను అంటే, అవుటా అంటే రిజెక్ట్ చేయాలని యూజీసీ రెగ్యులేషన్ ఎక్కడుంది? అయినా పలానా పార్టీ వాళ్ళకే ప్రమోషన్ ఇవ్వాలని ఏ పార్టీ ఏమన్నా రూల్ పెట్టిందా? ఇప్పుడు అలా ప్రమోషన్ వచ్చిన వాళ్ళందరూ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళేనా మేడం? ఇప్పుడు రాజకీయ పార్టీలకి అతీతంగా నేను మాట్లాడుతున్నా. రాజకీయ పార్టీలకి నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ టీచర్ హియర్. ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ద పాలిటిక్స్. ఈ పాలిటిక్స్కి సంబంధం లేదు. ఈ పాలిటిక్స్ తోటి మరి రాజకీయ పార్టీలకు సంబంధం ఉండండి, మరి కాంగ్రెస్తో సంబంధం ఉండి వైస్ ఛాన్సలర్ పదవి తెచ్చుకున్నారా? కాదు కదా, అట్లా కాదు కదా. మరి సెంట్రల్లో బీజేపీ ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ తోటి మరి ఎట్లా తెచ్చుకున్నారు? అది కాదు కదా. ఇక్కడ పార్టీలు అనేది సంబంధం లేని విషయం. టీచర్స్కి అన్యాయం జరిగిందా లేదా? అవుటా వాళ్ళైతే రిజెక్ట్ చేయాలని ఎక్కడైనా ఉందా? ఆర్ఎస్ఎస్ వాళ్ళైతే రిజెక్ట్ చేయాలని ఉందా? సరే ఓకే, ఆర్ఎస్ఎస్ అంటే దే హ్యావ్ టు ప్రూవ్ మీ, నేను రిజెక్టెడ్లో ఉన్నాను కాబట్టి ఎవరితోటి నాకు సంబంధం లేదు, ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా కూడా నాకు తెలియదు. మరి నన్ను ఆర్ఎస్ఎస్ అని ప్రూవ్ చేయమనండి, చూపించమనండి. ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్లో ఏదన్నా పోయి ఒక కార్యకర్తగా పనిచేశాను, నేను ఆర్ఎస్ఎస్లో చేయలేదు కదా. అంటే ఆర్ఎస్ఎస్ అయినంత మాత్రం రిజెక్ట్ చేయాలని రూల్ ఎక్కడుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క భావజాలం ఉంటుంది. ఆ భావజాలం ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు సమాజంలో బతకొద్దు, సమాజంలో ఉద్యోగాలు రావద్దు, లేకపోతే వాళ్ళు సమాజంలో ఉండడానికే వీల్లేదని ఎక్కడైనా ఉందా? అది లేదు కదా. అది ఉంటే ఎవరెందుకు వెళ్తారు ఏ ఆర్గనైజేషన్కైనా?
ఎందుకు వెళ్తారు? నచ్చిన చోట పని చేస్తాం. మనకి అక్కడ ఏం నచ్చిందో, మనకి అక్కడ ఉన్న అభిప్రాయాలు నచ్చి ఉండొచ్చు, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ నచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పని విధానం నచ్చి ఉండొచ్చు. ఏది నచ్చింది అనేది మనం చెప్పలేం కదా. ఒక మనిషి ఒక దగ్గర పనిచేయడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఈ కారణం వల్ల పనిచేస్తున్నారని మనం జస్టిఫై చేయలేము. అది ఎవరి వ్యక్తిత్వానికి వాళ్ళ పర్సనల్ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడైనా ఔటాలో పనిచేసిన వాళ్ళని, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళని రిజెక్ట్ చేయాలని ఎక్కడైనా ఉందా? ఉండి దాని ప్రకారం మేము రిజెక్ట్ చేసినామని చెప్పమానండి. సార్ మీరు చెప్పండి, భావజాలాలతో సంబంధం లేదు, ప్రతిభతో ప్రమోట్ చేయాలి అని అంటున్నారు మేడం. ఓకే, మీరు దీని మీదతో పాటు ఇప్పుడు మీరు క్లాసులు చెప్పి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుండ్రా, క్లాసులు చెప్పకుండా పిల్లలకు నష్టం చేసి వస్తుండ్రా? క్లాసులు చెప్పి ప్రతిరోజు లంచ్ టైంలో ఒక 15 నిమిషాలు మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. క్లాసులు ప్రతిరోజు చెప్తున్నాం. ఇది 147వ రోజు. అసలు మీ ప్రథమ కర్తవ్యం ఏమిటి? మీకు కావాల్సింది ఏంటి అసలు? మాకు కావాల్సింది ప్రమోషన్. మాకు అకాడమిక్ ప్రోగ్రెసివ్ ఇండెక్స్ బాగానే ఉంది, అది 50 ఉండాలి. దానికన్నా ఎక్కువనే దాదాపు అందరికీ ఉంది. ఇంకా రీసెర్చ్ పరంగా చూస్తే 30 మార్క్స్ ఉండాలి, అవి కూడా ఎక్కువనే ఉన్నాయి. ఈ 30 + 50 80 అవుతున్నాయి. దాదాపు అందరికీ ఇవి ఉన్నాయి. ఇక ఇంటర్వ్యూ 20 మార్క్స్ వాళ్ళు నామమాత్రంగా ఇంటర్వ్యూ తీసుకొని కొన్ని మార్కులు వేయాల్సి ఉండే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ 20 మార్క్స్నే వాళ్ళు 100 అనుకొని ఇప్పుడే కొత్తగా జాబ్ ఇచ్చినట్టు ఎక్కడ లేని ప్రశ్నలు అడిగి వాళ్ళు ఆ టైంకి అడిగింది మేము చెప్పలేకపోతే ప్రమోషన్ ఆపినట్టుగా తెలుస్తుంది. మాకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆ ప్రమోషన్ పొందిన వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అని మేము ఆర్టీఐ ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఇచ్చినాం. దానికి రిప్లై లేదు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు మీరు ఆర్టీఐ ఇచ్చిన క్రమంలో, అవన్నీ బయటకు వచ్చిన క్రమంలో యూనివర్సిటీ అధికారుల బండారం బయటపడే అవకాశం ఉందని మీరు బలంగా నమ్ముతున్నారా? పక్కా తప్పకుండా పడుతుంది. తప్పకుండా వస్తుంది. అదే క్రమంలో ఒకవేళ పడితే దాని పట్ల మీరు చేయాల్సినటువంటి కర్తవ్యాలు ఏమిటి? మాకు రావాల్సిన ప్రమోషన్ మేము తీసుకుంటాం. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళకు శిక్ష వస్తుంది. శిక్ష వస్తుందని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు సార్? మీరు కాదు కదా హైకోర్టు. కంప్లైంట్ చేస్తాం కదా యూజీసీ వాళ్ళకు, ఇట్లా మాకు అన్యాయం జరిగిందని గవర్నమెంట్కి కూడా రాసి పంపుతాం. ఇప్పటికి కూడా రాసినాం, కానీ అక్కడి నుంచి గవర్నర్ దగ్గర నుంచి కూడా ఇంకేం రాలేదు. మళ్ళీ ఒకసారి దానికి రిమైండ్ రాసి తీసుకుంటాం. ఈ పోరాటాన్ని ఇంకా ఎన్ని రోజులు కొనసాగింపు చేస్తారు? ఎల్లటికి 147 రోజుల నుంచి విరోచితంగా ఫైట్ చేస్తున్నారు, సమాజం అంతా చూస్తున్నది కదా. ఇంకా చేస్తారా దీన్ని? ఇంకా చేస్తాం. ప్రతిరోజు లంచ్ టైంలో మా నిరసన మేము వ్యక్తం చేస్తాం. దేశంలో ఏ యూనివర్సిటీలో జరగని అన్యాయం ఇక్కడ జరిగింది. 47 మందికి ఒకసారి కాల్ లెటర్ ఇష్యూ అయినాక ప్రమోషన్ ఆగడం అనేది దేశ చరిత్రలో ఇది ఫస్ట్ టైం. ఇంతమందికి ఆగడం కూడా ఫస్ట్ టైం. ఈ తెలంగాణలో దాదాపు 5 యూనివర్సిటీలకు రీసెంట్గానే క్యారియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రమోషన్లు ఇచ్చినారు. అందులో ఆల్ టు ఆల్ అప్లై చేసుకున్న అందరికీ ప్రమోషన్ వచ్చింది. ఇది నామమాత్రం ఇంటర్నల్ ప్రమోషన్. ఇప్పుడే కొత్తగా ఉద్యోగం ఇచ్చినట్టు పెట్టినారు. 15 ఏండ్లు 25 ఏండ్లు పనిచేసిన వాళ్ళను ఇప్పుడు ప్రతిభ లేదు, నైపుణ్యం లేదు అనడం దారుణం, అన్యాయం. మేము న్యాయం గెలుస్తుంది. మేము మా పోరాటం ఇంకా కొనసాగిస్తాం. సార్ 147 రోజులుగా మీరు చాలా కష్టపడి పిల్లలకు పాఠాలు చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారు. మరి మీకు ఎందుకు విద్యార్థి సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ మీకు మద్దతు తెలుపుతలేవు? నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు మీ ఉద్యమం అనేది మీలో నిజాయితీ ఉండి వర్తున్నప్పుడు మీ ఉద్యమం ఇక్కడ ఊయిదాకానే ఆగింది, ప్రజల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు? యాక్చువల్గా ఉద్యమము ప్రజల్లోకి వెళ్ళలేదనేది తప్పు, ప్రజల్లోకి వెళ్ళింది. కాకపోతే సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ పరిధిలో ఉంది కాబట్టి మా సమస్య ఏంటంటే మాకు ప్రమోషన్ రావాలని మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఫైట్ చేస్తున్నాము. దీనికి మీరు అనుకున్నట్టుగా విద్యార్థి సంఘాలు సపోర్ట్ చేయలేనేది తప్పు. అన్ని సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. బిఫోర్ దట్ మనం ఏం చర్చించుకోవాలంటే మన విద్యార్థి సంఘాలు కూడా వీసీని కలవాలంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మేము కూడా మేము 47 మంది ఎవరైతే మాకు ప్రమోషన్ రాలేదో అందరి తరఫున కూడా మేము అపాయింట్మెంట్ కోరాము. నేను ఈసారి కూడా అక్కడ రాసి వచ్చాము అపాయింట్మెంట్ ఇవ్వని. అసలు మేము ఎందుకు ఎలిజిబుల్ కాలేదు అని మేము ఆర్టీ చేసాము. మాకున్న హక్కు ఏంటంటే వెరీ ఫార్మల్గా క్రెడెన్షియల్ ఉన్నప్పుడు 3 దశలలో స్క్రూటినీ జరిగినప్పుడు దాన్ని వాళ్ళు అమలు చేసినప్పుడు మాకు ఇంటర్వ్యూ కాల్ ఇచ్చినప్పుడు అది యాజ్ యూజువల్గా మాకు పర్మిషన్ వచ్చినట్టే. దీంట్లో ఆపడానికి లేదు. మీరు ఏ యూజీసీ రూల్ తీసుకున్నా కానీ 2010 కానీ 2018 కానీ ఆ రూల్ ప్రకారంగా ఇది కొత్త రిక్రూట్మెంట్ కాదు. ఇది ఖచ్చితంగా ఎవరైతే సర్వీస్ కంప్లీట్ చేస్తారో, ఎవరైతే క్రెడెన్షియల్ ఉంటాయో, ఎవరైతే యూనివర్సిటీ అనుకున్నట్టుగా అది ఏర్పాటు చేసినట్టుగా ఆర్టికల్స్ ఉంటాయో
దాని ప్రకారంగా అందరూ కూడా దీనికి ఎలిజిబులే. దీనికి ఏదో కొత్తగా రిక్రూట్మెంట్ చేసినట్టుగా దీనికి ఇంటర్వ్యూ పేరు మీద ఇంట్రాగేషన్ చేసి మానసికంగా వేధించి ఆపడానికి లేదు. ఇది ఏ యూజీసీ రూల్ ఒప్పుకోదు, ఇక్కడ ఏ యూనివర్సిటీ ఒప్పుకోదు. రీసెంట్ కూడా అన్ని యూనివర్సిటీ నిన్న మొన్న కేయూలో జరిగినాయి, అందరికీ వచ్చేసినాయి. తర్వాత ఓపెన్సిటీ వచ్చి అందరికీ వచ్చేసినాయి. ఎందుకంటే ఇక్కడ మరి వీసీ గారు లేకపోతే యూనివర్సిటీ పరిపాలక వర్గం ఏం ఆలోచిస్తుందో కానీ మొత్తానికైతే ఇలాంటి సందర్భం అయితే ఎక్కడ రాలేదు. మేము చెప్తున్నాం కదా, ఇది చాలా దుర్మార్గము. ఇది నిజంగా కూడా మాకున్న హక్కును ఖచ్చితంగా కాలు రాసినట్టు మేము భావిస్తున్నాము. ఇప్పటికి కూడా 140 నుంచి మేము మధ్యాహ్నం పూట పిల్లలకు చదువు చెప్పుకుంటూ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంలో మేము ఇది నిరసన చేస్తున్నాము. మేము ఇది కొనసాగిస్తాం. ఎందుకంటే ఇది మా హక్కు. ఇది కోల్పోవడం మేము ఇష్టంగా లేము. ఖచ్చితంగా మా వైపు న్యాయం వస్తుంది. ఇది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. మీరు ఎంతమంది ఉంటారు సార్ మొత్తం నష్టం వాటిల్లిన వాళ్ళు? మీరు అనుకునే నష్టం జరిగింది అనుకునే మీ మొత్తం ఎంతమంది ఉన్నారు? 47 మెంబర్స్ ఉన్నారు కదా. 47 మెంబర్స్. మీ ఉద్యమాలలో 47 రారు కదా. ఉద్యమాలు అందరూ చేయరు. ఉద్యమాలు ఇప్పుడు కూడా అందరూ చేయరు. ఎందుకంటే ఒకరొకరు ఆర్థికంగా సహాయపడతారు, లేదా మానసికంగా సహాయపడతారు, ఫిజికల్గా వస్తారు. ఉద్యమం అనేది అందరూ వచ్చి చేసేది కాదు. ఇది యాక్టివ్ ఉన్న వాళ్ళు చేస్తారు. రకరకాల సపోర్ట్ తీసుకొని అందరూ కూడా అన్ని పరిధిలో వచ్చి చేయడానికి లేదు. మేము దాదాపు ఇప్పుడు 25 మంది ప్రతిరోజు చేస్తున్నాం. మొదట 30 మంది చేస్తాము, వస్తాము. ఎందుకంటే ఆ స్టామినా మాకు ఉంది. ఒక్కటి చేసినా ఇద్దరు చేసినా కూడా సమస్య అనేది మా హక్కు అనేది చాలా న్యాయమైనది. కాబట్టి ఈ న్యాయమైన హక్కును సాధించడానికి ఎంతవరకు ముందు పోతాము. నేను చెప్తున్నా కదా, నాకు తెలిసిన వరకు మాత్రం దాదాపు ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు యూనివర్సిటీకి వచ్చేసి మేము ఇప్పుడు సర్వీస్కి వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. ఇంత దుర్మార్గం ఎప్పుడు జరగలేదు. న్యాయం మా వైపు ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా యూజీసీ రూల్స్ కూడా ఖచ్చితంగా పాటించాలి. మేము చెప్తున్నాము, రూల్స్ పోగా మీరు పాటించగాక మేము ఎలిజిబుల్ కాదనుకుంటే మేము ఆర్టీ ఇచ్చినాం కదా, మేము ఎక్కడ ఎందుకు ఎలిజిబుల్ కాలేదు, మాకున్న అసలు ఎక్కడ లోపం ఉంది మాకు చెప్పండి, మేము రెక్టిఫై చేసుకున్నాం కదా. మీరు అనుకున్నట్టుగా యూనివర్సిటీ పరిపాలక వర్గం ఈ యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ పెంచాలి, పెంచాలనుకున్నారు కదా. మేము కూడా ర్యాంకింగ్లో భాగమే కదా. మా నుంచి ఏదైనా అనుకుంటే మేము కూడా చేస్తాం కదా. మేము ఏమైనా డిమెరిట్స్ని మేము కరెక్ట్ చేసుకుంటాం కదా. ఆ అవకాశం ఇవ్వకుండా అసలు కొంచెం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు అందరూ చూస్తారు. ఇది ఇక్కడికే లిమిట్ కాదు. సెన్సిటివ్ మ్యాటరు యూనివర్సిటీ పరిధిలో ఉంది కాబట్టి బయటికి వెళ్ళేంత కూడా బయటికి వెళ్ళింది, అందరూ మాట్లాడుతున్నారు. కాకపోతే అధికారులు వాళ్ళు స్పందిస్తలేరు. ప్రభుత్వం కూడా స్పందించే పరిస్థితిలో ఉందనుకుంటున్నాము. గవర్నర్ కూడా ఇచ్చేసాము. మేము చేసే పోరాటం చాలా న్యాయబద్ధమైంది. మాకు ఖచ్చితంగా ఫార్మల్గా వచ్చే ప్రమోషన్ కంపల్సరీ రావాలి. బేషరతుగా కూడా ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆలోచించుకోవాలి. యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ కానీ గవర్నర్ కానీ ఆలోచించుకోవాలి. మాకు 47 మంది ఇన్ని రోజులు పేస్తున్నాం కాబట్టి మా న్యాయమైన డిమాండ్ మా హక్కును మేము సాధించుకుంటాం. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. వాళ్ళు రివ్యూ కమిటీ మాకు న్యాయం చేయాలి, మా ప్రమోషన్ మాకు ఇవ్వాలి. ప్రమోషన్ ఇచ్చేంత వరకు ఖచ్చితంగా ఫైట్ చేస్తామని మేము ముఖంగా చెప్తున్నాం. ఇప్పుడు మీరు ప్రమోషన్ ఇవ్వాలి, మా దగ్గర నిజాయితీ ఉంది, న్యాయం ఉంది అంటారు కదా. మరి వాళ్ళ వైపు నుంచి ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రతిభ లేకున్నా కూడా వీళ్ళు కావాల్సుకొని వెనక రాజకీయ పార్టీలో ఇతర సిద్ధాంతాలు ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తున్న సందర్భం ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రతిభ ఉన్న వాళ్ళకు ప్రతిభ లేని వాళ్ళకు ఒక యూనివర్సిటీ యాజమాన్యానికి ఒక ప్రొఫెసర్లకు జరుగుతున్న వార్ ఇది. ఈ వార్లో అంతిమంగా ఏం జరగబోతుంది అనేది మీరు చెప్పగలుగుతారు? ఖచ్చితంగా చెప్తామండి. ఇక్కడ యూనివర్సిటీ పరిధిలో కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం ఉండదు. మేమేస్తున్నామంటే ఆ ఉపాధ్యాయులుగా మాకున్న అవుట్ అనేది మా సమస్యల పట్ల స్పందిస్తుంది కాబట్టి మేము దాన్ని ఎన్నుకున్నాం కాబట్టి మా సమస్య ఇది అని వాళ్ళ దృష్టి తీసుకుపోయినాము. వాళ్ళు ముందునే నడిపించారు. మేము లేకుండా అవుట్ అవ్వలేదు. అవుట్ మమ్మల్ని నడిపించింది అంతే. ఇప్పుడు అవుట్ కూడా అదేదో రాజకీయ పార్టీ అని కనుక మేము భ్రమపడితే దానికి ఏం చేయలేము. ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా మాత్రమే చేస్తున్నాము. మా కనీస హక్కు ఇది. ఫార్మల్గా వచ్చే ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. దాని గురించి ఫైట్ చేస్తున్నాము, నిరసన కూడా చేస్తున్నాము. దీనికి ఏదో రంగు పులిమి ఇది రాజకీయ పార్టీలు ఎవరో ఉన్నారు ఉంటే ఉండొచ్చు. అంటే యూనివర్సిటీ అన్నప్పుడు రకరకాల భావజాలం ఉంటుంది. దానికి ఇది సంబంధం లేదు. ఇది ఫార్మల్గా మాకొచ్చే అంటే ఇన్ సర్వీస్లో వచ్చే ప్రమోషన్స్ను మీరు రకరకాల కారణాలతోని ప్రతిభా నైపుణ్యాల పేరు మీద మీరు చెప్పి ఏదో దాన్ని దారి మళ్లించి తప్పుడు ఒక భాష్యాన్ని పెట్టి చేస్తే కరెక్ట్ కాదు. ఇది అందరికీ తెలుసు. ఇంతకుముందు ఉన్న యూనివర్సిటీలో ఉన్న పనిచేసిన వీసీలకు తెలుసు, సీనియరు డిఆర్లకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ కావాలని చేస్తే దీనికి ఏం చేయలేము. నువ్వు నిద్రపోతే మనం లేపొచ్చు, నిద్రపోయినా నటిస్తే లేపలేం కదా. ఇలాంటి వ్యవస్థ నిద్రపోయిన నటించే వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం మా ప్రమోషన్లలో న్యాయం ఉంది. నిజంగా ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మాకు జరిగిన అన్యాయాన్ని మేము ఉమ్మడిగా మా 47 మంది మాతో పాటు మేము ఎలక్షన్ చేసుకున్న అవుట్ ఉంది కాబట్టి వాళ్ళతో మేము ఫైట్ చేస్తున్నాం. అది మా హక్కు. మేము ఏ రాజకీయ పార్టీ దగ్గర పోలు, ఏ రాజకీయ పార్టీ కూడా మేము కామెంట్ చేస్తున్నాం. మాకు అవసరం కూడా లేదు. ఇది యూనివర్సిటీ అథారిటీకి యూనివర్సిటీ ఉన్న టీచర్కి మధ్య సంబంధం. కానీ దేనికో పూసి దీన్ని సైడ్ టాక్ చేసి దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా ఎవరు చేయకూడదు. అది కరెక్ట్ కాదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇదే క్రమంలో అవుటా మీద ఒక విమర్శ ఏంటంటే గతంలో ఉన్న వీసీ నుంచి ఈవీసీ వరకు వీళ్ళు వీసీ మాట వినరు, వీళ్ళదే ఇష్టారాజ్యము అనేటువంటి ఒక విమర్శ అయితే ఉంది సమాజంలో. ఇప్పుడు మనం నుంచి అని కాదు, జనరలైజ్గా చేద్దాం. సరే, ఏదైనా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు అంటే వాళ్ళ సమస్యల కోసం మాట్లాడే సంఘాలు. ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీ వెనక ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఆ విమర్శను మీరు ఎలా తీసుకోగలరు? నేను చెప్తాను, నేను క్లారిఫై ఇస్తాను. ఏమనంటే
ఎప్పుడు కూడా ఒక వేదిక నుంచి మాట్లాడినప్పుడు తనకు గుర్తొచ్చేది విధులు గుర్తొస్తాయి, అదే వేదిక ముందు మాట్లాడినప్పుడు హక్కులు గుర్తొస్తాయి. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ వీసీలకు లేదా అవుటాకున్న పంచాయతీ కాదు ఇది. అవుటా అనేది ఏ ఉపాధ్యాయుడికైనా ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. దాన్ని నెగిటివ్ సెన్స్లో ఏ వీసీ గారైనా పోయిన వాళ్ళైనా అంతకుముందైనా ఇప్పుడైనా కూడా నెగిటివ్ అవసరం లేదు. సమస్య ఏంటిది, దాని సాంద్రత ఏంటిది, దానికి ఉన్న న్యాయాన్యాలు ఏంటిది, దానికి ఉన్న లీగల్ పాయింట్స్ ఏంటి అర్థం చేసుకొని చెప్పాలి తప్ప ఇది అవుటా ఎప్పుడు కూడా వీసీలకు వ్యతిరేకంగా ఉంటుంది, పరిపాలక విభాగానికి వ్యతిరేకంగా ఉందంటే ఆకలి అయ్యి కడుపు మండిన వాడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారండి. దాన్ని నెగిటివ్ ఎందుకు తీసుకుంటారు? ఇది ఉద్యమాల గడ్డ, ఉద్యమాల పోరాటాల గడ్డ ఉస్మానియా సిటీ. ఎవరి గొంతుని ఎవరు ఆపలేరు, నొక్కలేరు కదా, అడుగుతారు. ఇప్పుడు అవుటా లేకపోతే మేము అడగమా? అవుట ఉంది అడుగుతుంది, మా రిప్రజెంట్ అవుతుంది. అవుట లేకపోతే నాకు నా హక్కును కంపల్సరీ ప్రశ్నించాలి కదా. ప్రశ్నిస్తే ఇది వ్యతిరేకము, ఇది తప్పు అండి, అది తప్పు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ వీసీ కూడా ఈ అవుటాన్ని కానీ లేకపోతే ప్రశ్నించే ఏ ఉపాధ్యాయుని కూడా తప్పుపట్ట అవసరం లేదు. వాళ్ళ డిమాండ్స్ అవి, దాని డిమాండ్ అర్థం చేసుకోవాలి, లీగల్ పాయింట్ ఆఫ్ చూసుకోవాలి, అది సాధ్యస్థాయి చూసుకోవాలి తప్ప దాని ప్రతి ఒక్కదానికి ప్రతి అవుట వాళ్ళు ఎవరు వచ్చినా కూడా పనిచేయరు, ఎవరి మాట వినడానికి ఏమైనా సినిమా ఇదేమన్నా ఒకటి ఏ బేస్ లేకుండా ఎవరు అడగారు కదా. ఒకవేళ మీకు నిజంగా ఒక బేస్ కనుక లేదనుకుంటే మీరు ప్రూఫ్ చేయాలి. మీరు వితౌట్ బేస్తో అడుగుతున్నారు కాబట్టి ఇది సాధ్యపడని చెప్పాలి. అట్లా కాకుండా ఏ వీసీ కూడా ఏ అవుటా కూడా ఇట్లాంటి ఒక కాంట్రడిక్షన్ అనేది మీరు కావాలని క్రియేట్ చేయదు. ఏ వీసీ అయినా ఏ అవుట్ అయినా ఇక్కడ సమన్వయంతో పనిచేయాల్సింది తప్ప ఇది పోటీ ప్రపంచం కాదు, ఏదో పార్టీల ప్రపంచం కాదు. ఉపాధ్యాయ హక్కులు ఏంటిది, పరిపాలక వర్గంలో ఉన్న వీసీలు ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, ఏ విధంగా అయితే మనకు సమస్యలు పరిష్కారం అవుతాయో ఆ దిక్కు ఆలోచించాలి తప్ప ఇదేదో కాంపిటీషన్ అని మీకు మాకు ఏదో బాహాబాయి పోటీ కాదు కదా. ఇది ఒక డెమోక్రటిక్గా ఒక ఇంటెలెక్చువల్ సెంటర్ కాబట్టి ఆ రీతినే అదే విధంగా అదే పరిధిలో కూడా జెన్యూన్గా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప దీన్ని కాంపిటీషన్గా పోటీగా ఏదో ఎలక్షన్స్ దగ్గర అవసరం లేదు. అవుటా అనేది మాకు రిప్రజెంటేటివ్, మాకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా కలుసుకున్నాం. వాళ్ళు లేకపోతే మేము ఆపం కదా. మా రైట్ మాకు కడుపు పడుతుందండి, మా హక్కు అండి. అంటే యూజీసీ నామస్వరంగా వచ్చే ఒక ప్రమోషన్, ఫార్మర్ ప్రమోషన్ ఎందుకు ఆపేస్తారు? మేము అడిగినాం కదా, మేము ఎందుకు ఎలిజిబుల్ కాలేదు, మాకు పెట్టండి, మేము రెక్టిఫై చేసుకుంటాం, ఇంప్రూవ్ చేసుకుంటాం. అది కూడా ఇవ్వకపోతే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో పరిపాలక వర్గం వీసీ కానీ అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటండి? మేము అడుగుతాం. అంటే మాకు ఇదండి, మా బాధ గిది ఉంది వినండి, మాకు పెద్దోళ్ళు ఎవరు వీసే కదా, వాళ్ళే చేయాలి కదా. అలాంటప్పుడు కనీసం దృష్టి పెట్టుకోకుండా ఒక వేరే రూపం చేసి బ్లేమ్ చేయడము, ఇదేదో మేమేదో అన్యాయంగానే వాళ్ళపై ఏదో ఆరోపణ చేస్తున్నట్టు ఇది ప్రచారం చేయొద్దు. మాది జెన్యూన్ అయిన సమస్య. మాకు ఫార్మల్గా వచ్చే ప్రమోషన్లు ఇప్పటికి చెప్తున్నాండి, ఖచ్చితంగా మాకు ఇచ్చి తీరాల్సిందే. ఇది రూలు. ఎందుకంటే ఆలోచించుకోవాలి, రివ్యూ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ ఏమైంది. ఇప్పుడు మేము వేరే వరకు ఇచ్చినా మేము అంటలేము, వాళ్ళకున్న క్వాలిటీ వాళ్ళకుంటాయి, వాళ్ళకి మాకు ఉంది కదా, మాకు ఉంది కాబట్టి మేము కొట్లాడతాం, మాకు రావాలి. ఇది మా ఫార్మల్ ప్రమోషన్లు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటాం, ఇస్తాను కూడా ఆశిస్తున్నాం. చివరిగా చెప్పండి, మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? అదే క్రమంలో మొన్న ఒకసారిని సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేసిన దాని మీద మీ అభిప్రాయం, నెక్స్ట్ మీకు జరిగిన అన్యాయం మీద నెక్స్ట్ పోరాటం ఏంటి? ఫస్ట్ అవుటా అంటే జస్టిఫికేషన్ ఏదలుచుకున్నాను నేను. ప్రతి యూనియన్ అంటే లేబర్ కావచ్చు, లేకపోతే 4th క్లాస్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి ఒక రిప్రజెంటేషన్ అంటూ ఒకటి ఉండాలి, ఒక రిప్రజెంటేషన్ పాయింట్ అంటూ ఉండాలి. అన్యాయం జరిగింది అని ఇప్పుడు ఏమవుతుందంటే స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరమైనా ప్రతిదాన్ని అన్యాయం అని అంటాం. అలా అనకుండా జెన్యూన్గా ఉన్న ప్రాబ్లమ్స్ని ఒక హైరార్కీకి తీసుకెళ్ళడానికి ఒక సోర్స్ అంటూ ఉండాలి. దానికి ఏంటంటే ఆ సోర్స్ ఏంటంటే ఈ దేంట్లో నేను ఉండేది యూనియన్. ఈ అవుటా అనేది ఏదో రాజకీయ పార్టీ కాదు, ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ యూనియన్, అది టీచర్స్ అసోసియేషన్. అది టీచర్స్ అసోసియేషన్ ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ కూడా అందులో మెంబరే. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అందరూ ఉంటారు, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ, అది అసోసియేషన్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఉంటారు. ఎన్నుకునేది మేమే కదా. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఓటు వేస్తేనే ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, మిగిలిన టీం మెంబర్స్ అందరూ కూడా ట్రెజరీ కావచ్చు, లేకపోతే సెక్రటరీ కావచ్చు, జాయింట్ సెక్రటరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మేము ఎన్నుకోబడ్డ వ్యక్తులు మాత్రమే. ఎందుకు మేము ఎన్నుకున్నాము అని అంటే ఇప్పుడు మాకు సమస్యలు ఉంటాయి, ప్రతి సమస్యని హైరార్కీ దగ్గరికి తీసుకెళ్ళాలి అని అంటే ఒక సోర్స్ ఉండాలి, ఒక నీడ ఉండాలి, వెళ్ళి మాట్లాడుకోవడం. కొన్ని హైరార్కీ దగ్గరికి వెళ్ళకుండానే అసోసియేషన్ మాట్లాడితే సెటిల్ అయిపోతాయి. ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్లో ఇంజస్టిస్ జరిగింది, నన్ను ఎవరో అరెస్ట్ చేశారు, నేను అవుటా దగ్గరికి వెళ్ళినా, ఎందుకు ఇట్లా మీ డిపార్ట్మెంట్లో జరిగిందట అని ఒక మాట అంటే
అయ్యో అవుతుంది అంటే ఒక అసోసియేషన్ ఉంది, ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే వీసీ ఏమంటాడో అన్న భయానికి కొన్ని ఆగిపోతాయి చిన్న చిన్నవి అనేది. ప్రతి చిన్న సమస్యకి ఊరిక హైరార్కీ దగ్గరికి వెళ్ళలేం కదా. ఒక అసోసియేషన్ అంటే మాకంటూ ఒక రిప్రజెంటేషన్ ఉండాలి, ఆ రిప్రజెంటేషన్ అసోసియేషన్. అంతేగాని అసోసియేషన్కి పార్టీ లేబుల్ వేసి అది అది ఆ పార్టీ ఈ పార్టీ అనడం అనేది ఏంటంటే తప్పుని తప్పించుకోవడానికి చూపించే మార్గం, వన్ ఆఫ్ ద రీజన్స్ అది. దెన్ ఇంకొకటి, మనోహర్ సార్ని సస్పెండ్ చేయడానికి రీజన్స్ ఏం చెప్తున్నారు వైస్ ఛాన్సలర్ అంటే ఇంటర్వ్యూలో కమిటీని మిస్లీడ్ చేశారు అని. ఇంటర్వ్యూలో సారు హెచ్ఓడిగా ఉన్నారు, డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉన్నారు. ఆయన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే మనకి ఒక క్యాండిడేట్ వైజ్ మీద పేపర్ ఇచ్చేసి సిగ్నేచర్ చేయమంటారు. సిగ్నేచర్ చేయమన్నప్పుడు నాకు తెలియకుండా నేను సిగ్నేచర్ చేయను, నాకు తెలియాలి ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు ఏంటిది అని అడిగినప్పుడు చూపించాల్సి వచ్చింది వైస్ ఛాన్సలర్. మాకు తెలిసిన విషయం అంటే ఆయన ఎవరికి చూపించలేదంట, కేవలం మనోహర్ సార్ అడిగారు, ఇంకొక సార్ ఎవరో అడిగారంట, వాళ్ళిద్దరికే చూపించారంట. చూపించినప్పుడు సార్ చూసిన తర్వాత లేదు వీళ్ళు మా దగ్గర మంచి ఫ్యాకల్టీ, వాళ్ళని రిజెక్ట్ చేయడానికి వీలు లేదు, మీరు ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఎట్లా రిజెక్ట్ చేస్తారు అని అడిగారంట. మీరు ఏ కమిటీలో అయినా ఎవరమైనా కానీ ఈ కమిటీని పక్కకు పెట్టండి, ఏ కమిటీలో అయినా మనం మెంబర్గా ఉన్నప్పుడు మనకి వీ హ్యావ్ ఏ రైట్ టు టెల్ అవర్ ఒపీనియన్. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా కోరం ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో ఆ డెసిషన్కి అందరం అగ్రి అవుతాం. కోరంలో ప్రతి ఒక్కళ్ళు సంతకం పెట్టిన తర్వాత నేను పెట్టకుండా ఉండేందుకని ఆయన పెట్టొచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని మిస్లీడ్ చేశారని ఒక హైలైట్ చేస్తున్నారు. దెన్ ఇంకొకటి, మేమందరము మాకు 47 మందికి సస్పెన్షన్ అయిన తర్వాత మేము వెళ్ళి మనోహర్ సార్ని కలిసాం. సార్ మాకు సపోర్ట్ చేయండి, రెగ్యులేషన్స్ ప్రకారం మేము ఎలిజిబుల్ ఉన్నాం కదా అని మేము అడిగినప్పుడు ఆయన మాకు అండగా నిలబడ్డాడు. అండగా నిలబడ్డప్పుడు ఏమైందంటే ఇది తప్పు అని రాష్ట్రం అంతా ప్రచారం అయింది, ఈ వైస్ ఛాన్సలర్ తప్పు చేశారు అని. ప్రచారం అయినప్పుడు నన్ను తీసి బయటేశారని మాట్లాడుతున్నారు తప్పితే ఆ తప్పుకి జస్టిఫికేషన్ కానీ మమ్మల్ని కన్విన్స్ చేయడం కానీ ఏమి కానీ చెయ్యకుండా మా గొంతులు నొక్కేయాలి అని అంటే, మా మాట్లాడే గొంతుకల్ని నొక్కేయాలి అని అంటే బెస్ట్గా మనోహర్ సార్ని సస్పెండ్ చేస్తే మేమందరం గొంతులు మూగబోతాయి అని అనుకొని సస్పెండ్ చేసిండ్రు. టీఏఎస్ పేరుతో 147 రోజులుగా వీళ్ళు పోరాటం చేస్తున్న సందర్భం, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కలిసి, సరే యాజమాన్యం చెప్తున్న విధానం ఏంటంటే వాళ్ళొక టెక్నికల్ అంశం చూపిస్తున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, టెక్నికల్ అంశం ఉంటే మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మేము వేసినాం కాబట్టి దాన్ని బయటికి తీసి ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంది ఎవరికి ఏందనేది బహిరంగ చర్చకు వచ్చేటువంటి ప్రయత్నం జరగాలనేటువంటి అంశంతో 147 రోజులుగా వీళ్ళు క్లాసులో పిల్లలకు పాఠాలు చెప్పి బయటకు వచ్చి వీళ్ళ ఆవేదన యొక్క దుఃఖాన్ని చూయిస్తున్న సందర్భంలో ఇదే క్రమంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి యూనివర్సిటీ యాజమాన్యానికి కూడా మా అభిప్రాయం ఏమంటే, సార్ మీ దగ్గర పారదర్శకత ఉంది అనుకున్నప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీరు తీసేసుకొని యూనివర్సిటీలో ఒక యాజమాన్యానికి ప్రొఫెసర్లకు ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఉండకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయ అన్యాయాల ప్రక్రియ, ఎందుకంటే యూనివర్సిటీ వీసీ అంటే అందరికీ సమన్యాయంగా ఉండి కులాలకు రాజకీయాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక విలువైనటువంటి అంశంగా తీసుకొచ్చి వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళకు ఏం చెప్తారో, వీళ్ళకు న్యాయమైందా అన్యాయమైందా అని ఒక పెద్దరికంతో మీరు మాట్లాడి సమస్య పరిష్కరించి వీళ్ళ ఆలోచన విధానాన్ని మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.